మాధవ సేవ మానవ సేవ ఒకే చోట జరగడం ఎంతో శుభపరిణామం. ఇలాంటి పుణ్యసేవ దొరకటం మన అదృష్టంగానే భావించాలి. అటువంటి అదృష్ట భాగ్యానికై శ్యాంప్రసాద్ రెడ్డి గారు వారి సతీమణి గారు స్వామివారి చెంతకు చేరి వారి కూతురు పుష్యమీ పేర జన్మదిన సందర్భంగా మునగాల గోత్రనామంతో అర్చన జరిపించుకున్నారు. శివ ఆశీర్వాదాన్ని కూడా పొందారు. అర్చకులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మంత్రశక్తి మహిమను వివరించుచుండగా భక్తి శ్రద్ధలతో ఆలకించారు. తదనంతరం స్వామివారికి జలాభిషేకం సమర్పించి కుటుంబ క్షేమానికై హోమం జరిపించుకున్నారు. స్వామివారి క్షేత్రానికి వారి పుణ్యచేతుల మీదుగా పసుపు రాసిన ఇటుకలను అందించారు. అనంతరం అనాథులకు జరుగుతున్న సేవా విధానాన్ని, కడుతున్న క్షేత్ర వైభవాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు. మరలా పుణ్యక్షేత్రమును దర్శించి ఉన్నతమైన సాయాన్ని అందిస్తామని అభయమిచ్చి వెనుదిరిగారు. వారి కూతురైన పుష్యమికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మాధవ సేవ మానవ సేవ ఒకే చోట జరిగే ఆశ్రమం ఇది. కొత్తగా ఇక్కడ దేవాలయ నిర్మాణం కూడా జరుగుతుంది. వచ్చిన వారందరి చేతి మీద అభిషేకం చేయించేసి దానికి సంబంధించిన ఇటుకలు కూడా మన చేతి నుంచి దాని నుంచి ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం యాగాలు, హోమాలు, సో ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. మీరు ఒకసారి దర్శించండి, సందర్శించండి, మీకు చేతనైన సహాయం చేయండి. థ్యాంక్ యూ.